హాయ్ గాయ్స్. సో, అందరికీ తెలుసు నిన్న ఆర్‌సీబీ ఏదైతే విన్నింగ్ ఈవెంట్ జరిగిందో, దాంట్లో జరిగిన స్టాంపేడ్ అనమాట. ఈ స్టాంపేడ్ గురించి మాట్లాడడానికి ఏదీ లేదు. బట్ కొన్ని క్వెషన్స్ మనల్ని మనం గనక అడిగుంటే, అంటే అక్కడ ముగ్గురు పార్టీస్ ఉన్నారు ఆ ఈవెంట్ జరిగిన దాంట్లో. ఆ ముగ్గురు పార్టీస్‌లో ఒక్కళ్ళు ఒక్క క్వెషన్ వాళ్ళని వాళ్ళు అడుగున్నా గానీ, ఇంత పెద్ద ఘోరం అయితే జరిగుండేది కాదు అనేది నా ఎనాలిసిస్ అనమాట. నా ఒపీనియన్. సో, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ముఖ్యంగా డై హార్డ్ ఫ్యాన్స్, హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉంటే లాస్ట్ దాకా వీడియో చూడండి. మీకు చాలా ఉపయోగపడుతదనమాట ఈ వీడియో. అండ్ మీకు అవసరం గూడా. సో, ఈ క్రికెట్ గానీ, మూవీస్ కానీ, పాలిటిక్స్ కానీ ఏదైనా సరే అబ్బా! కొంతమందుంటారు. నార్మల్‌గా చూసి వదిలేస్తారు. కొంతమందుంటారు. తీసేసుకుంటారనమాట. ఇంక బాడీలో మొత్తం అది పెట్టేసుకొని ఊగిపోతూ ఉంటారు. సో, ఫస్ట్ కేటగరీ వాళ్ళ వల్ల ఎటువంటి నష్టం ఉండదు. వాళ్ళకి నష్టం ఉండదు ముందు. సెకండ్ కేటగరీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు డెస్ట్రాయ్ చేసుకుంటారు. అది ఈ రోజు కాకపోయినా రేపైనా ఏదో ఒక విధంగా మనకు తెలిసిపోయిద్ది, బయటపడతదనమాట. సో, మీరు ఆ సెకండ్ కేటగరీలోకి దయచేసి వెళ్ళకండి. ఎందుకనంటే ఇదంతా టెంపరరీగానే ఉంటది. వన్స్ మీకు ఒక మెచ్యూరిటీ వచ్చాక, మీకు లైఫ్ అర్థమయ్యాక, మీకు బాధ్యతలు తెలిసాక ఇలాంటిదా మనం చేసింది అని మీరే ఫీల్ అవుతారు. సో, ఎంజాయ్ చేయండి. అంతేగాని ఫ్యానిజంని కాస్త ఒక పిచ్చిలాగా మార్చుకోకండి. సో, ఇదైతే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను ఒక 3 క్వెషన్స్‌తో స్టార్ట్ చేద్దాం అన్నాను కదా! ముగ్గురికి 3 క్వెషన్స్ అనమాట. 3 టైప్ ఆఫ్ కేటగరీస్ ఉన్నాయి. ఈ ముగ్గురికి 3 క్వెషన్స్ అడుగుదాము. ఫస్ట్ గవర్నమెంట్‌ని అడుగుదాము. ఒక ఐపీఎల్ టీమ్‌లో ఒక టీమ్ గెలిస్తే దానికి సీఎం, డిప్యూటీ సీఎం వచ్చి వాళ్ళని కంగ్రాచ్యులేట్ చేసి, ట్రోఫీలిచ్చి సత్కరించేంత అవసరం ఉందా? అసలు అవసరమా? దీన్ని పొలిటికల్ స్టంట్ లాగా జేయడం. ఈ సెకండ్ క్వెషన్ వచ్చేసి ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్‌కి ఒక సైడ్ పోలీసులు క్లియర్‌గా మేము మేనేజ్ చేయలేము. ఇప్పుడున్న హైప్‌లో, ఇప్పుడున్న ఎమోషన్స్‌లో మనం అసలు మేనేజ్ చేయలేము మీ ఫ్యాన్స్‌ని. కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేయండి అంటే, లేదు మా టీమ్‌లో కొంతమంది ఎళ్ళిపోతున్నారు కాబట్టి మేము ఇప్పటికిప్పుడే పెట్టేసేయాల్సిందే అని చెప్పి ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ వాళ్ళు పోలీసులు చెప్పినా వినకుండా వాళ్ళకున్న పవర్స్‌ని యూజ్ చేసి వాళ్ళనుకున్న రోజే, వాళ్ళనుకున్న టైంకే యథావిధిగా ప్రోగ్రామ్ చెయ్యాలన్నంత ఆత్రం అవసరమా? సో, ఇది సెకండ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ వచ్చేసి ఐపీఎల్‌లో గెలిచారు ఆర్‌సీబీ ఓకే. మీరు సెలబ్రేట్ చేసుకున్నారు. ఫైర్ వర్క్స్ కాల్చారు, క్రాకర్స్ కాల్చారు, అరిచారు, రోడ్ల మీద తిరిగారు. అయినా గానీ ఇంకా గూడా ఆత్రం అవసరమా? వెళ్ళాలి, చూడాలి అనే ఆత్రం, ఆ పిచ్చి అవసరమా? ఒక టీమ్ మీద, ఒక పర్సన్ మీద పిచ్చి అవసరమా? సో, ఈ 3 క్వెషన్స్‌లో ఏదో ఒకళ్ళు కొంచెం ఆలోచించి అవసరమా అని గనక అనుకోనుంటే ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చేది గాదు గదా! సో, చెప్పండి గైస్. ఇప్పుడు ఒక టీమ్ గెలిచింది. 18 ఇయర్స్‌కి గెలిచింది. ఓకే. సో, ఆ టీమ్ గెలిస్తే, ఆ టీమ్ అక్కడ వచ్చి విన్నింగ్ ఏదైతే ఈవెంట్ జరుగుతుందో, దానికి వెళ్ళాలి అనుకోవడంలో తప్పులేదు. బట్ అక్కడున్న క్రౌడ్ చూసిన తర్వాత తోసుకోవడం ఏంటి? లైక్ ముందొచ్చినోళ్ళకి ముందు టికెట్స్ ఇస్తారు అని చెప్పారు గదా! సో, మనం రాలేకపోయాం ముందనుకోని వెనక్కెళ్ళిపోవాలి గానీ, ఒకళ్ళ మీద నుంచి ఒకళ్ళు దూకేసి, ఒకళ్ళని ఒకళ్ళు నెట్టేసుకొని, ఎందుకు అంత పిచ్చి మనకి? ఇప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు పర్సన్స్ అవసరమా అన్న క్వెషన్ వాళ్ళని వాళ్ళు అడగలేదు. అడగరు కూడా. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. మాకెందుకు? ఒకరోజు బాధపడతారేమో! ఎందుకంటే వాళ్ళకి మళ్ళా కొత్త ఇష్యూస్ వస్తే వాళ్ళ ప్రియారిటీస్ మారిపోతాయి. బట్ మీకు ప్రియారిటీ మీరే గదా! మీ ఫ్యామిలీకి ప్రియారిటీ మీరే గదా! ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఆ ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత నేను జనరల్‌గా ఇన్‌స్టాలో లైక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి కొన్ని కామెంట్స్ కనిపిస్తాయి గదా! సో, విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడనమాట. ఏమని? బీసీసీ మేనేజ్‌మెంట్ ఏదైతే పెట్టిందో దాన్ని రీట్వీట్ చేస్తే, అందుకే విరాట్ కోహ్లీ అంటే మాకిష్టం. విరాట్ కోహ్లీ దీని గురించి జీవితాంతం బాధపడతాడు. పాపం అంటున్నారు. సో, విరాట్ కోహ్లీ లైఫ్ లాంగ్ ఎందుకు బాధపడతారు గైస్? ఆ ఇన్సిడెంట్ ఎన్ని రోజులు గుర్తుంటదని మీరనుకుంటున్నారు? ఫ్యాక్ట్ చెప్పండి. అక్కడ విరాట్ కోహ్లీ గాదు. ఇంకొక స్టార్ ఉంటాడు. ఇంకొక యాక్టర్ ఉంటాడు. ఎవరున్నా మహా అయితే ఒక రోజు, 2 రోజులు మాక్సిమం ఈ న్యూస్ మీడియాలో ఉన్నన్ని రోజులు వాళ్ళు పట్టించుకుంటారు. తర్వాత వాళ్ళ డైలీ లైఫ్స్ అన్నీ మానేసి, అరే! మన వల్ల ఇంతమంది ఒక 11 మంది చనిపోయారు. మనం రెస్పాన్సిబుల్ అని చెప్పి వాళ్ళు మానేసుకొని ఇంట్లో కూర్చుంటారా?
కూర్చోరు గదా! బట్ ఎవరైతే పేరెంట్స్ వాళ్ళని లాస్ అయ్యారో, ఫ్యామిలీస్ వాళ్ళని లాస్ అయ్యారో, వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు. అలాంటి టార్చర్, అలాంటి పెయిన్ మీ ఫ్యామిలీస్‌కి మీరే చేతులారా ఎందుకిస్తున్నారు? ఇంకా కొంతమంది ట్వీట్ చేస్తారు. ఆర్‌సీబీ వాళ్ళు ఎంత గ్రేట్ అబ్బా! ఒక్కొక్క ఫ్యామిలీకి 10,00,000 అనౌన్స్ చేశారు అని. అరే 10,00,000 వాళ్ళు ఒక స్పాన్సర్‌షిప్ చేసుకుంటే 1% అమౌంట్ గూడా కాదు. వాళ్ళ నేమ్ కోసం, వాళ్ళ బ్రాండ్ కోసం, వాళ్ళ బ్రాండ్ మీద నెగటివిటీ రాకూడదు ఇప్పుడు. పోలీసులు వద్దన్నా పెట్టారు కాబట్టి, అది పోగొట్టుకోవడానికి వాళ్ళు చేస్తున్న పనులివి. ఆబ్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు చెయ్యాలి అన్న మంచి ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు. బట్ మనీ గురించి ఆలోచించకుండా, ఏది ఆలోచించకుండా వాళ్ళు ఏ స్టెప్ తీసుకోరు గదా! సో, వాళ్ళకే అనిపిస్తది గదా! మన బ్రాండ్ పోతది అని. ఆ ఫీలింగ్‌లో చేశారేమో! అంటే ఎందుకు ఇంకా సమర్థించాలి అనేది నా క్వెషన్ అనమాట. ఇంత జరిగిన తర్వాత గూడా, దాంట్లో గూడా ఒక ఆహ్, 10% ఆఫ్ ద పీపుల్ దాన్ని ఇంకా పాజిటివ్ తీసుకొచ్చి, అలా గాదు, ఇలా అయింది, ఇలా గాదు, అలా అయిందని అంటున్నారంటే, లైక్ ఇంక మనం ఎక్కడికెళ్తున్నాం గైస్? ఒక క్వెషన్ మనం సరిగ్గా క్వెషన్ చేయలేకపోతున్నాము. ఒక ఈవెంట్ జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఇది తప్పు అని గట్టిగా మనం మాట్లాడలేనప్పుడు అంటే ఏంటింక? దాంట్లో గూడా ఒక పాజిటివిటీని ఎతుకుతుంటే ఇంకా మనం ఎప్పటికి మారుతాం చెప్పండి? అండ్ నాకు అర్థం కాని విషయం ఏందంటే, ఇప్పుడు వాళ్ళు ఐపీఎల్ గెలిచారు. ఓకే. దానివల్ల మనకొచ్చిన ఉపయోగం ఏంటి? మనం ఎంటర్‌టైన్ అయ్యాం. దానికి మీరు వాచ్ అవర్స్ ఇచ్చారు. వాళ్ళ యాడ్స్ చూసారు. మనీ ఇచ్చారు. అక్కడితో అయిపోయింది కదా! సో, ఫానిజం అంటే ఏంటి? వాళ్ళది ఏదన్నా ప్రోగ్రామ్ వచ్చినప్పుడు చూస్తాము. అక్కడితో అయిపోతది. వాళ్ళ వల్ల తర్వాత మీరు ఏం ఏం ఉపయోగం ఉంది మన లైఫ్‌లో చెప్పండి? అంటే క్రికెట్ స్టార్స్ కానీ, యాక్టర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ వీళ్ళందరూ మన కోసం లైఫ్‌లో ఏం జేయరు గైస్. అండ్ మీకేదైనా చెయ్యాలన్నా మీరు బాగా రిచ్ అయ్యి సౌండ్ పార్టీలో అయితేనే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారు. ఫ్యాన్స్‌ని వాళ్ళు లీస్ట్ ప్రిఫర్ చేసేది ఫ్యాన్స్ ఎవరైనా సరే. ఎందుకంటే మీరు సో కాల్డ్ ఎవరినైతే అరే! మన హీరోని ఆరాధిస్తారో వాళ్ళ ప్రొఫైల్స్‌లోకెళ్ళి చూడండి. వాళ్ళు ప్రమోట్ చేసే యాడ్స్ ఎలా ఉంటాయో చూడండి. వాళ్ళందరిని మీరెందుకు హీరోలు మనం చేసాం హీరోలు. సో, ఆ హీరోయిజాన్ని ఆపేయాలనమాట. ఆపేసి వాళ్ళని యాక్టర్స్‌గా చూడండి. యాక్టర్స్ వాళ్ళంతే యాక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేసిన ప్రతి దానికి మనీ తీసుకుంటారు. ఫ్రీగా చెయ్యరు. ఫ్రీగా ఎవరన్నా యాక్ట్ చేసారా ఇప్పటిదాకా? లేదా ఫ్రీగా ఎవరైనా గేమ్ ఆడతారా? ఎవరు చెయ్యరే. వాళ్ళు వాళ్ళ పర్సనల్ థింగ్స్‌కి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మనకెందుకు? నిన్న ఆ ఈవెంట్ జరిగిన తర్వాత, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత గూడా లోపల సెలబ్రేషన్స్ కంటిన్యూ అయ్యాయంట. సో, ఈ క్వెషన్ గనుక ఎవరైనా అడిగారనుకో ఏం జెప్తారు? తెలీదు వాళ్ళకి అంటారు. తెలిసిన తర్వాత ఆపేశారు అంటారు. బట్ తెలియకుండా ఉంటదా? అసలు న్యూస్ ఎళ్ళకుండా ఉంటదా? అసలు తప్పెవరిది? ఒక పక్క పోలీసులొద్దన్నా, మేనేజ్‌మెంటు, పొలిటీషియన్స్ ఎవరి బెనిఫిట్ వాళ్ళు జూసుకొని మేనేజ్‌మెంట్‌కి ఇప్పుడు వ్యూసొస్తాయి. ఎక్కువ వ్యూసొస్తాయి. ఎందుకంటే హైప్ ఉంటది. ఒక వారం తర్వాత ఉండదు. హ్మ్. పొలిటికల్ పార్టీకి అంతే కదా! మైలేజొస్తది. సో, ఈ 2 వాళ్ళు కన్సిడర్ చేశారు గానీ, జనాల్ని ఎక్కడ కన్సిడర్ చేశారు? చేసుంటే పోలీస్ సజెషన్ వినేవాళ్ళు గదా! విని ఆగాలి కదా! ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు? పోలీసులు సరిగ్గా చూడలేదు, ఎన్ఫోర్స్‌మెంట్ సరిగ్గా చేయలేదు అంటారు. సో, నెట్టేస్తారు ఎవరో ఒకళ్ళ మీద కేసెస్ ఆగిపోతే అయిపోయిద్ది. కానీ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం మారం. మనం ఇంకా వాళ్ళని మన నెత్తి మీద పెట్టుకొని చూస్తాము. మనం వింటానే ఉంటాము. సో, అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలెక్కువ ఆ స్టాంపేడ్‌లో చనిపోయింది పిల్లలంట. పిల్లల్ని పేరెంట్స్ ఎందుకు తీసుకెళ్లారు? అలాంటి ఈవెంట్స్‌కి పేరెంట్స్ ఎళ్ళడమే తప్పు. అలాంటిది పిల్లల్ని తీసుకెళ్ళడం. వాళ్ళకి ఆశ ఉండొచ్చు చూడాలని. బట్ అలాంటిది మీరు క్రికెట్ స్టేడియంలో తీసుకెళ్ళి మ్యాచ్ చూపిచ్చండి. ఇంత హడావిడిలో తీసుకెళ్ళి, ఇంత రష్‌లో తీసుకెళ్ళి అవసరమా? సో, ఎంటైర్‌గా తప్పు మనం గవర్నమెంట్ మీదో, లేకపోతే ఈ యాక్టర్స్, క్రికెటర్స్ మీద ఎయడం కంటే, మనకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అసలు తోసుకోవడం ఎందుకు జెప్పండి? వేరే కంట్రీస్‌కెళ్తే వాళ్ళు అట్‌లీస్ట్ ట్రైన్ ఎక్కడానికి గూడా లైన్‌లో నుంచొని ఎక్కుతారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పంక్చువల్‌గా. ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్‌కెళ్ళాలనుకుంటారు తప్ప తోసేసుకోవడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డాలు చేయరు. అక్కడ చేస్తే ఊరుకోరు. మన కంట్రీలో లిబర్టీ, ఫ్రీడమ్ చాలా ఎక్కువ. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతారు, తోస్తారు, తొక్కుతారు, ఏదైనా జేస్తారు. అసలు స్టాంప్ ఎవరేం జేశారో ఎలా తెలుస్తది? ఎవరు రెస్పాన్సిబుల్ తెలీదు. అలాంటి ఈవెంట్స్‌కెళ్ళేటప్పుడు మీరు ఆలోచించుకోండి. మనకి అవసరమా? ఆహ్, ఒక 10 ఇయర్స్, 20 ఇయర్స్ బ్యాక్ ఈ అవసరమా అన్న క్వెషన్ చాలా ఎక్కువ వినిపిచ్చేది. ఏదైనా కొనుక్కోవాలనుకోండి మనకు అవసరమా?
మన దగ్గర ఉన్నాయి గదా! లైక్ ఎక్కడికైనా ఎళ్ళాలంటే అవసరమా? ఆల్రెడీ చూసాం గదా! లైక్ అవసరమా ఇంత డబ్బు ఖర్చు పెట్టి? ఈ క్వెషన్స్ వచ్చాయి. జనాలు కొంచెం ఆలోచించేవాళ్ళు. ఇప్పుడేం లేదు. ఏదన్నా ఒక ఫేమస్ థింగ్ వచ్చింది, లేకపోతే ఒక పాపులర్‌దొచ్చింది. ఇలాంటి ఈవెంట్స్ వచ్చాయి. ఎళ్ళాలి. ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టాలి. ఫ్రెండ్స్‌తో వావ్! అనిపించుకోవాలి అయిపోయింది. లైక్ ఉండొచ్చు గాయ్స్. బట్ మితిమీరి ఉండకూడదు. సో, ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది ఫ్యామిలీసే. అండ్ చిన్న చిన్న పిల్లల్ని అసలు తీసుకెళ్ళకండి. అవసరం ఏముంది? వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు మీరే నచ్చజెప్పాలి. అలా వెళ్ళకూడదు. అవసరం లేదు. మనం టీవీలో చూద్దాం అందరం కలిసి అని చెప్పి మీరే చెప్పుకోండి. లైక్ వాళ్ళ ఏజెస్, వాళ్ళ కెరియర్ ఇవన్నీ ఇప్పుడు 10,00,000 వెనక్కొస్తాయా? గవర్నమెంట్ 10,00,000 కాంపెన్సేషన్ ఇచ్చి పక్కకెళ్ళిపోయిద్దబ్బా! బట్ ఏంటి దానివల్ల ఏది మారదు గదా! మారాల్సింది మనం. అండ్ ఒక్కటే ఒక పాయింట్ ఒలింపిక్స్‌లో మన వాళ్ళు ఒక మెడల్ గెలుస్తారు. 2 మెడల్స్ గెలుస్తారు. మహా అయితే 3 వస్తాయి. దాంట్లో గూడా సగం బ్రాంజ్, సిల్వర్ వస్తాయి. దాని గురించి మన మీడియా వాళ్ళు సంవత్సరం జెప్తారు. మన గవర్నమెంటోళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్టేటోళ్ళు, కంట్రీ వాళ్ళు ఫెలిసిటేషన్‌లు జేస్తానే ఉంటారు. వాళ్ళకి 5,00,00,000, 10,00,00,000 ల్యాండ్‌లు, ఫ్రీ గవర్నమెంట్ జాబులు, స్కీమ్‌లు అన్నీ ఇస్తారు. బట్ పక్క కంట్రీస్‌లో హండ్రెడ్స్ ఆఫ్ మెడల్స్ గెలిచినా గానీ వాళ్ళు సైలెంట్‌గెళ్ళి మళ్ళా నెక్స్ట్ ఓడిపోయినోళ్ళైతే మళ్ళా గెలవడానికి ట్రై జేస్తారు. గెలిచినోళ్ళైతే అది రీటైన్ జేసుకోవడానికి ట్రై జేస్తారు తప్ప, ఇలాంటి ప్యారైడ్‌లు లైక్ ఇలాంటి అకేషన్స్, ఈవెంట్స్ పెట్టేసి హడావిడి చేయరు. ఎందుకంటే అదొక ప్రొఫెషన్ వాళ్ళకంతే. బట్ మనకి ఏదో మన కోసం త్యాగం జేస్తున్నట్టు, మన కోసం కష్టపడుతున్నట్టు ఫీల్ అవుతాం. నిజంగా చేసేది ఎవరన్నా ఉన్నారు అంటే మనకి అంటే స్వార్థం లేకుండా ఒక్క ఆర్మీ వాళ్ళే గైస్. వాళ్ళని మాత్రం మనం ఎప్పుడు తలుచుకోము. వాళ్ళకెందుకు ఇలాంటి పెరేడ్‌లు లేకపోతే ఇలాంటి ఫెలిసిటేషన్‌లు జేయరు గవర్నమెంటోళ్ళు పిలిచి. వాళ్ళని గదా మనం సత్కరించాలి, సన్మానించాలి. వాళ్ళని అభిమానించండి. వాళ్ళు మన కంట్రీ కోసం చేసే దాని గురించి అలాంటి వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటే మనం ముందుకెళ్తాం గైస్. అంతేగాని వాళ్ళ కోసం వాళ్ళు ఆడుకొని లైక్ వాళ్ళ కోసం వాళ్ళు నుంచునే వాళ్ళ కోసం మీరెందుకు కష్టపడి ప్రాణాల దాకా తెచ్చుకుంటున్నారు? ఫ్యానిజం ఓకే. బట్ పిచ్చొద్దు, క్రేజొద్దు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీ గురించి వాళ్ళెవరు పట్టించుకోరు. అది ఫ్యాక్ట్, రియాలిటీ. మా కోసం ట్వీట్ చేశాడు. మా కోసం మాట్లాడారు. అది ఈ సిట్యుయేషన్‌లో ఉన్న పర్సనే కాదు. ఎవరైనా సరే 10 రోజులు గుర్తుపెట్టుకుంటారు. 11 రోజు మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళకి వేరే పనులుంటాయి. మీరు వాళ్ళ వరల్డ్‌లో అసలు ఇన్విజిబుల్. మీ గురించి వాళ్ళకి న్యూస్ అయిపోయేదాకా మాత్రమే పట్టిద్ది. వీళ్ళందరిని ఈరోజు ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు ఒక 1 ఇయర్ తర్వాత? అదే మీరు గుర్తుంచుకోండి. ఎప్పుడు గూడా ఏదన్నా చేసే ముందు అవసరమా అన్న క్వెషన్ మిమ్మల్ని మీరు అడగండి. సో, అక్కడే ఆన్సర్ తెలిసిపోయిద్ది. ఇప్పుడనే కాదు ఎప్పుడన్నా గానీ మనం ఇలాంటి ఎంకరేజ్ చేయకుండా ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ తగ్గుతాయి. ఎన్ని రోజులైతే మనం మన పిచ్చిని మానమో అప్పుడు దాకా మన పిచ్చినే లీనియన్స్‌గా తీసుకొని మన ఎమోషన్స్ తోటి అందరూ ఆడుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. మనం ఎవరమైతే అతి ప్రేమలు, అతి ఫ్యానిజం చూపిస్తామో వాళ్ళే రేపొద్దున సఫర్ అవుతారు తప్ప అక్కడ అటు సైడ్ ఉన్నోళ్ళకి ఏం కాదనమాట. సో, ప్లీజ్ మానండి. ఇన్ కేస్ మీకు తెలిసినోళ్ళు ఎవరన్నా అలా ఉంటే వాళ్ళని కూడా మార్చండి. అంతేగాని కొట్టుకొని నేను ఆ ఫ్యాన్, ఈ ఫ్యాన్ అని చెప్పి మీలో మీరు కొట్టుకోకండి. ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళు చేసేది బిజినెస్. ఏం సంఘసేవ చేయట్లా. అలా చేసే వాళ్ళని ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి. వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకోండి. సో, ఇదనమాట. ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి ఏం లేదు. అందరికీ తెలిసిందే. ఇవి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మారాల్సింది మాత్రం మనమే. ఎందుకంటే అటు సైడ్ ఏం మార్పులు రావు. అది మనకే తెలిసిందే. సో, మనం మారితే మన మార్పు వల్ల అటేమన్నా మార్పొస్తది. సో, ఎవ్వరు ఎవరిని ఏం కాపాడరు. లేదా ఎవరు ఎవరికి రెస్పాన్సిబుల్ గాదు. మీకు, మీ ఫ్యామిలీకి మీరే రెస్పాన్సిబుల్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, నాకు చెప్పాలనిపించింది. ఇప్పటి నుంచయితే అవసరమా అన్న క్వెషన్ ఒకసారి అడిగి ఏ పనన్నా చేయండి.